అందరికీ నమస్కారం. హాల్లో ఉన్న టెలిఫోన్ రింగ్ అవటంతో మెలకువ వస్తుంది సుందర్రావు దంపతులకి. అలా నిద్రమత్తులో నుంచి లేచి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు సుందర్రావు. అంకుల్, నేను రమేష్ని, అమెరికా నుండి ఫోన్ చేస్తున్నా అంటాడు. చెప్పు బాబు అని సుందర్రావు అనేసరికి, అదే అంకుల్, హైదరాబాదులో మా ఇల్లుంది కదా, మీరు 2 సంవత్సరాల కిందట అద్దెకిచ్చారు అని అడుగుతాడు రమేష్. అవును, ఏమైంది ఇప్పుడు అని సుందర్రావు అడిగితే, 6 నెలల నుండి అద్దె డబ్బులు అకౌంట్లో వేయటం లేదు, వాళ్ళ ఫోన్ కూడా పనిచేయటం లేదు అని రమేష్ చెప్తాడు. ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళిరండి అంకుల్, అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయిన దగ్గర నుండి నాకు అన్నీ మీరే కదా అంకుల్ అని అంటాడు రమేష్. హైదరాబాదులో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరుగా అని ఇంకా సెంటిమెంటల్గా మాట్లాడతాడు. నువ్వు అంతలా ఆలోచించకు బాబు, ఈరోజే వెళ్ళి విషయం కనుక్కుంటాను, రేపు ఫోన్ చేయి అని చెప్తాడు సుందర్రావు. సరే అంకుల్, థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రమేష్. సుందర్రావు భార్య విజయ, ఏంటండి రమేషేనా ఫోన్ చేసింది అని అడుగుతుంది. అవును, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు అని సుందర్రావు అంటాడు. ఇంత ఉదయాన్నే ఫోన్ చేసేది రమేష్ ఒక్కడే అంటుంది విజయ. ఎందుకు చేశాడు అని మళ్ళీ అడుగుతుంది. రమేష్ వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉంటున్న వాళ్ళు అద్దె డబ్బులు ఇవ్వటం లేదంట, వెళ్ళి అడగమన్నాడు అని సుందర్రావు చెప్పేసరికి, ఆ రమేష్కి పని ఉంటేనే మనం గుర్తుకు వస్తాము, ఒక్కసారైనా ఎలా ఉన్నారు అని ఫోన్ చేశాడా అని కోప్పడుతుంది విజయ. పోనీలేవే, అమ్మా నాన్న లేరు, ఏం తెలుస్తాయి అంటాడు. దానికెందుకు తెలియదండి, అమెరికా వెళ్ళాక డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడుగా, అందుకే పొగరెక్కువ అంటుంది విజయ. ఇంకా ఆ విషయం మాట్లాడకూడదు అనుకున్న సుందర్రావు టీ ఇవ్వు అంటాడు. టీ తాగి సుందర్రావు అలా బయటికి వెళ్తాడు. సుందర్రావు ఉండే పక్క బజార్లోనే రమేష్ వాళ్ళ ఇల్లు. వెళ్ళి ఒకసారి విషయం కనుక్కుందాం, మళ్ళీ రేపు ఫోన్ చేస్తే చెప్పాలిగా అనుకుంటూ రమేష్ ఇంటి వైపు సుందర్రావు వెళ్తాడు. రమేష్ ఇంటి బయట నుండి లోపలికి చూస్తాడు సుందర్రావు. రమేష్ ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దుతుంది. ఇంటి ముందు ఉన్న కొంచెం స్థలంలో కూరగాయల మొక్కలు, పూల మొక్కలు నాటింది. ఆ ఇంట్లో చక్రవర్తి, లక్ష్మీ దంపతులు ఉంటున్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేరో కూడా తెలియదు. చక్రవర్తి పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాడు, లక్ష్మి బట్టలు కుడుతుంది. ఆ అద్దరి సంపాదన మీదే ఇంటి ఖర్చులకి డబ్బులు సరిపోతున్నాయి. వారిద్దరూ ఎవరితోనూ కోపంగా మాట్లాడటం కూడా ఇప్పటి వరకు చూడలేదు. లక్ష్మి ఇంటి ముందు ఉన్న వంకాయ చెట్టు దగ్గర కూర్చొని వంకాయలు ఎన్నున్నాయా అని చూస్తుంది. అంతలో ఎదురుగా ఉన్న సుందర్రావును చూసి, రండన్నయ్య గారు అని నవ్వుతూ లోపలికి పిలుస్తుంది. వెంటనే ఇంటి లోపల నిద్రపోతున్న చక్రవర్తిని లేపి హాల్లోకి తీసుకువస్తుంది. లక్ష్మి ఇద్దరికీ టీ తెచ్చి ఇస్తుంది. కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత సుందర్రావుకి ఎలా అద్దె డబ్బుల గురించి అడగాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. అన్నయ్య గారు, ఈ కరోనా రావటం వల్ల ఆయన పిల్లలకి ట్యూషన్ చెప్పటం ఆపేశాము. నేను బట్టలు మాత్రమే కుడుతున్నాను. డబ్బులు సర్దటం కొంచెం ఇబ్బందిగా ఉంది. మేము ఇంటద్దె డబ్బులు ఒక 6 నెలల నుండి ఇవ్వటం లేదు అని లక్ష్మి చెప్తుంది. దానికి ఆ విషయం రమేష్కి చెప్పొచ్చుగా అంటే, ఫోన్లో బ్యాలెన్స్ లేదన్నయ్య గారు అంటుంది లక్ష్మి. ఆ మాటలకి సుందర్రావు గారి మనసు బాధపడింది. చాలా కష్టాల్లో ఉన్నారు, ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనిపిస్తుంది. నేను అందుకు రాలేదమ్మా, ఒకసారి మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంటాడు సుందర్రావు. మేము ఏదో విధంగా డబ్బులు సర్దుతామన్నయ్య గారు అని అంటుంది లక్ష్మి. ఇక దానికి సమాధానం చెప్పలేక, సరే అమ్మా అంటూ సుందర్రావు బయలుదేరుతాడు. సుందర్రావు చక్రవర్తిని గమనిస్తాడు. ఈ అద్దె విషయం చెప్పలేక నేను ఎక్కడైనా మాట తోలతానేమోనని
మౌనంగా తల వంచుకొని ఉన్నాడు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు అనుకుంటూ ఇంటి బయట నడుస్తున్నాడు సుందర్రావు. అప్పుడే ఒక ఆటో అతను ఇంటి పక్కన ఆటో ఆపి ఇంటి లోపలికి వెళ్తున్నాడు. చక్రవర్తి దంపతులు ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఆ ఆటో అతను అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఇంకా ఎవరూ రారు. అది గుర్తుకు వచ్చిన సుందర్రావు చక్రవర్తి కుటుంబం గురించి తెలుసుకోవాలి అనిపించి ఆటో డ్రైవర్ని పలకరిస్తాడు. నా పేరు సుందర్రావు అని ఆటో డ్రైవర్తో చెప్పబోతుండగా, మీ గురించి నాకు తెలుసండి, అమ్మగారు అయ్యగారు మీ గురించి చెప్పారు అంటాడు ఆటో అతను. అలా అనేసరికి సుందర్రావుకి ఆశ్చర్యం వేస్తుంది. మీ పేరు అనగా నా పేరు రాము అని పరిచయం చేసుకుంటాడు. పద వెళ్ళి టీ తాగుతా మాట్లాడుకుందామని సుందర్రావు అనేసరికి సరే అని సుందర్రావు వెనకాలే రాము వెళ్తాడు. ఇద్దరూ కలిసి టీ కొట్లో కూర్చొని టీ తాగి మాట్లాడుకుంటూ ఉంటారు. చక్రవర్తి మీకు బంధువులా అని అడుగుతాడు సుందర్రావు. లేదండి అంటాడు రాము. మరి మీరు అని అడిగేసరికి నేను అయ్యగారు బ్యాంకులో ఉద్యోగం చేసేటప్పుడు ప్రతిరోజు నా ఆటోలోనే వెళ్ళేవారు. నా కూతురు పెళ్లికి డబ్బులు ఇబ్బంది పడుతుంటే 1,00,000 రూపాయలిచ్చి సాయం చేసిన దేవుడు అంటాడు రాము. ఏంటి, నీకు 1,00,000 ఇచ్చారా? అంటే ధనవంతులే అయ్యుండొచ్చు కదా, ఇప్పుడు ఇలా ఎందుకు అని అంటాడు సుందర్రావు. అవును, అయ్యగారు వాళ్ళు ధనవంతులే, బ్యాంకులో మేనేజర్, 2 కొడుకులు, ఒకరు డాక్టర్ ఒకరు ఇంజనీర్ అని చెప్తాడు రాము. మరి ఇప్పుడెందుకు ఇంత ఇబ్బంది పడుతున్నట్లు అని అడుగుతాడు సుందర్రావు. 10 సంవత్సరాల కిందట బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు ఎవరికో డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా లోన్ శాంక్షన్ చేశాడట. అది ఆయన మంచితనం. కానీ ఆడిట్ వాళ్ళు మేనేజర్ లంచం తీసుకొని లోన్ శాంక్షన్ చేశాడు అనుకుని అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. అలా సస్పెండ్ అవటం కారణంగా ఆయనకు రావాల్సిన పెన్షన్లు, ఇన్సూరెన్స్ డబ్బులు అన్నీ ఆగిపోయాయి. పిల్లలేమో ఎవరి కోసమో తన జీవితాన్ని పణంగా పెట్టాడు అని తెలిసి అయ్యగారితో సంబంధాలు తెంచుకున్నారు. అయ్యగారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేసే రకం. అందుకే అప్పుడప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారా అని చూసి వెళ్తున్నా. నేను ఏదైనా డబ్బు ఇద్దాం అనుకున్నా అయ్యగారికి ఆత్మాభిమానం ఎక్కువ, ఎవరి దగ్గర తీసుకోరు. అయ్యగారు అమ్మగారు పిల్లలకి ఫోన్ చేసి తప్పు చేశాను అని అంటే వాళ్ళే వచ్చి తీసుకువెళ్తారు. కానీ అయ్యగారు నేను సాయం చేయటం తప్పు కాదు అంటారు. అందుకే అని రాము తెలిసిందంతా సుందర్రావుకి చెప్తాడు. రాము ఇక వస్తానండి, మళ్ళీ ఆటో కిరాయికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. చక్రవర్తి గురించి విన్న తర్వాత సుందర్రావు మనసు భారంగా అనిపించింది. ఇలాంటి మంచి వాళ్ళకి దేవుడు ఎందుకు ఇలా చేశాడు అనుకుంటూ ఇంటికి వచ్చి అలా కూర్చుంటాడు. బాధగా ఉన్న భర్తను చూసి ఏమైందండి అడుగుతుంది విజయ. చక్రవర్తి కుటుంబం గురించి రాము చెప్పిందంతా విజయకు చెప్తాడు. రేపు రమేష్ ఫోన్ చేస్తే ఏం చెప్తావ్ అని అడుగుతుంది. 2 రోజుల్లో డబ్బులు పంపిస్తామన్నాడు అని చెప్పి ఇక రమేష్ ఫోన్ లిఫ్ట్ చేయను అంటాడు. అదేంటండి అంటుంది విజయ. ఎలాగూ రమేష్ ఇక్కడికి రాలేడు, రమేష్కి తెలిసిన వాళ్ళెవరూ లేరు, ఆ విధంగా అయినా చక్రవర్తి కుటుంబానికి మనకు తోచిన సాయం చేద్దామంటాడు. అంతే అండి, రమేష్ లక్షల్లో సంపాదిస్తున్నాడు, ఈ అద్దె అంత విషయమే కాదు అంటుంది విజయ. సుందర్రావు అనుకున్నట్లుగానే రమేష్కి చెప్తాడు. తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుందర్రావు ఫోన్ లిఫ్ట్ చేయడు. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం సుందర్రావు డోర్ బెల్ మోగటంతో వెళ్ళి తలుపు తీస్తాడు. ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అవుతాడు. వచ్చింది ఎవరో కాదు, రమేష్. 2 నెలల నుండి
ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరేంటి? ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు డబ్బులు ఇంకా పంపలేదు అని కొంచెం కటువుగా మాట్లాడతాడు. ఆ మాటలకి ఇక దాచిపెట్టడం వేస్ట్ అని అనుకుని చక్రవర్తి కుటుంబం గురించి చెప్తాడు. అందుకే అలా చేశాను అని కూడా సుందర్రావు చెప్తాడు. నేను లేకపోవటం చూసి నా ఇల్లు నాకు దక్కదు అనుకుని 10 రోజుల కిందటే రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఇల్లు అమ్మమని చెప్పాను. రేపే ఇంటి రిజిస్ట్రేషన్ అని చెప్తాడు రమేష్. అదేంటిరా, మీ అమ్మా నాన్న కట్టించిన ఇల్లు అమ్మేస్తావా అని విజయ్ అడుగుతుంది. అవునాంటీ, ఈ ఇంటి వల్లే టెన్షను. డబ్బులు ఇవ్వరు, ఉన్నవాళ్ళు ఆ ఇంటిని తమ పేరు మీదకి రాయించుకుంటారేమోనని ఒక టెన్షను. అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఇక నాకు ఈ హైదరాబాదుకి ఎటువంటి పని ఉండదు. నేను తిరిగి రావాల్సిన అవసరం కూడా ఉండదు అని అంటాడు రమేష్. రమేష్కి డబ్బు తప్ప ఇంకేమీ కనపడవు. నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన దండగా అని మౌనంగా ఉంటాడు సుందర్రావు. అంకుల్, మా ఇంటికి వెళ్దాం, వస్తారా అనగానే సరేరా అని అంటాడు సుందర్రావు. కాసేపు ఆగి టిఫిన్ చేసి వెళ్ళండి అని విజయ్ అనేసరికి సరే అని టిఫిన్ చేసి 1 గంట తర్వాత ఇద్దరూ కలిసి రమేష్ ఇంటి దగ్గరికి వెళ్తారు. లక్ష్మి ఇద్దరిని చూసి లోపలికి రమ్మంటుంది. అన్నయ్య గారు, ఈ అబ్బాయిని రమేష్ గురించి అడగబోతుండగా ఈ ఇల్లు మాదే అని కోపంగా సమాధానం చెప్తాడు రమేష్. ఓ, రమేష్ గారా అండి? ఫోన్లో మాట్లాడటమే గాని ఎప్పుడూ చూడలేదు కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను అంటుంది లక్ష్మి. అమ్మా, చక్రవర్తి లేడా అంటాడు సుందర్రావు. ఇప్పుడే అలా బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు అంటుంది లక్ష్మి. కాసేపు అలా మౌనంగా కూర్చొని ఉంటారు. ఇంకా చక్రవర్తి రాలేదు. రమేష్కి అలా కూర్చోవటం ఎందుకో నచ్చలేదు. అమ్మా, నేను ఈ ఇల్లును అమ్మేస్తున్నాను, రేపే రిజిస్ట్రేషన్, రేపటిలోపు ఇల్లు ఖాళీ చెయ్యండి అని చెప్తాడు రమేష్. రేపటిలోపా అని ఏదో అనగబోతుండగా 8 నెలల నుండి తేరగా మా ఇంట్లో ఉంటున్నారు. నేను అమెరికా నుండి రాలేను, నాకు ఎవరూ లేరు అని తెలుసుకొని ఈ ఇంటిని మీరే ఉంచుకోవాలని ప్లాన్ చేశారా ఏంటి అని లేనిపోని అబండాలు మోపుతూ గట్టిగా అరుస్తాడు రమేష్. రమేష్ అన్న మాటలకి సుందర్రావు కూడా బాధ వేసి లక్ష్మి వైపు చూడగా లక్ష్మి కళ్ళ వెమ్మటి కారుతున్న కన్నీరు కనపడుతుంది. సుందర్రావు మనసు చివుక్కుమంటుంది. కానీ తను మాత్రం ఏమీ చెయ్యలేడు కనుక మౌనంగా ఉంటాడు. ఇద్దరూ అలా బయలుదేరి బయటికి రాబోతుండగా చక్రవర్తి ఇంట్లోకి వస్తూ కనపడతాడు. చక్రవర్తిని చూసిన రమేష్, సార్ మీరిక్కడా అని అంటాడు. దానికి పక్కనే ఉన్న సుందర్రావు, మీ ఇంట్లో అద్దెకుంటుంది ఈయనే, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది ఈయన భార్యతోనే అని అంటాడు సుందర్రావు. అయ్యో సార్, మీరు మేడమా ఈ ఇంట్లో ఉండేది? నాకు తెలియదు అని అంటాడు. ఆ మాటలకి సుందర్రావుకి ఏమీ అర్థం కాదు. ఉన్నట్లుండి రమేష్ ప్రవర్తన ఎందుకలా మారింది అనుకుంటున్న లోపే, బాబు నేను నీకు తెలుసా అంటాడు చక్రవర్తి. అదేంటి సార్, మీ దయ వల్లే నేను అమెరికాలో ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను అంటాడు. అప్పుడు చక్రవర్తికి అర్థమవుతుంది. నువ్వా బాబు, ఎలా ఉన్నావు ఏంటి అని ఆప్యాయంగా మాట్లాడతాడు చక్రవర్తి. ఇవన్నీ గమనిస్తున్న సుందర్రావుకి అర్థం కాక, నీకు ఈయన ఎలా తెలుసు అని అడిగేస్తాడు. అవునంకుల్, నాకు ఈ సారు బాగా తెలుసు. నేను అమెరికా వెళ్ళేటప్పుడు బ్యాంక్ లోన్ అప్లై చేశాను. కొన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు. నా తపన ఆరాటం చూసి కొన్ని రోజుల్లో ఆ పేపర్స్ పంపు అని చెప్పి నాకు లోన్ శాంక్షన్ చేశాడు. 10 సంవత్సరాల కిందట ఆ డబ్బుతోనే అమెరికా వెళ్ళాను, ఈ స్థాయికి వచ్చాను అని చెప్తాడు రమేష్. వెంటనే రమేష్ చక్రవర్తితో, సార్ ఈ ఇంట్లో మీరే ఉండండి, నేను అమ్మను అని అంటాడు. లేదు బాబు, ఈ ఇంటి అద్దె కట్టలేకపోతున్నామని
ఒక చిన్న పూరి గుడిసె చూసుకున్నాము. మేమే ఇల్లు ఖాళీ చెయ్యాలి అనుకుంటున్నాము అని చెప్తాడు చక్రవర్తి. అన్నీ అర్థమవుతాయి సుందర్రావుకి. రమేష్ కారణంగానే ఉద్యోగం పోవటం, పిల్లలు దూరంగా ఉండటం, అన్నిటికీ కారణం రమేష్ అని తెలిసి లాగిపెట్టి చంపకేసి కొడతాడు సుందర్రావు. హఠాత్తుగా జరిగిన దానికి రమేష్ షాక్ అవుతాడు. అంకుల్ అని పెద్దగా అరుస్తాడు. అవునురా, నిన్ను గుర్తుపట్టిన తర్వాత కూడా ఆ పెద్ద మనిషి నిన్ను ఏమీ అనలేదు. వీళ్ళు ఇలా అవడానికి కారణం నువ్వే. ఒక్కసారైనా ఈయన ఎలా ఉన్నారో కనుక్కున్నావా అంటాడు సుందర్రావు. రమేష్కి అర్థం కాక నా వల్ల ఇలా ఉండటమేంటి అని అడుగుతాడు. నీకు లోన్ శాంక్షన్ అయ్యాక ఆ డాక్యుమెంట్స్ ఏమీ ఇవ్వకుండా అమెరికా వెళ్ళిపోయావు. ప్రతి నెల లోన్ డబ్బులు వేస్తున్నావు. కానీ సరైన పత్రాలు లేకుండా లోన్ ఇవ్వటం ఏంటి? లంచం తీసుకున్నారు అని ఆయన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు. ఆయనకు రావాల్సిన పెన్షన్లు, ఇన్సూరెన్స్లు ఆగిపోయాయి. కన్న పిల్లలు కూడా ఎవరికో సాయం చేసి రోడ్డు మీదకి వచ్చాడని పట్టించుకోవటం మానేశారు. వాళ్ళు రోజూ తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అని ఆవేశంగా సుందర్రావు చెప్తాడు. ఆ మాటలు విన్నాక రమేష్కి కన్నీళ్లు ఆగలేదు. వెంటనే చక్రవర్తి కాళ్ళ మీద పడి క్షమించండి అంటాడు. నా కారణంగా మీరిలా ఇబ్బంది పడుతున్నారని తెలియదు అని చెప్తాడు. పర్లేదు బాబు, నువ్వు అనుకున్నది సాధించవు, అదే చాలు అని చక్రవర్తి అనటంతో రమేష్ గుండె పగిలిపోయిందేమో అనిపిస్తుంది. కేవలం 8 నెలల అద్దె 40,000 కోసం నేను ఎంతలా ఆరాటపడ్డాను. ఆయన తన జీవితం నాశనమైనా నన్ను ఒక్క మాట కూడా అనటం లేదు అని తన తప్పుని ఎలాగైనా సరిచేసుకోవాలి అనుకున్నాడు. ఇంటిని రమేష్ చక్రవర్తి పేరు మీద రాశాడు. తనకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో తనకు రావాల్సిన పెన్షన్ డబ్బులు వచ్చేలా చేస్తాడు. పిల్లల్ని కలిసి వాళ్ళను కూడా క్షమించమని అడుగుతాడు రమేష్. ఎంత చేసినా ఈ 10 సంవత్సరాలు చక్రవర్తి పడిన మానసిక బాధని రమేష్ తీర్చలేడు కదా. మంచి చేస్తే ఎప్పటికైనా అది ఏ రూపంలో అయినా తిరిగి మనకి వస్తుంది. కథ సమాప్తం.